త్వరలోనే 2 లక్షల రుణమాఫీ అవుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్నారు. రైతు భరోసాపై కూడా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ సర్కార్ వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. వివిధ శాఖల అధికారులు వైద్య సిబ్బంది కూడా ఆశా వర్కర్లు ఏఎన్ఎం మంత్రులు డాక్టర్లకు సంబంధించిన బృందం ప్రధానంగా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళ చెప్పినటువంటి అంశాలు కూడా మీరు విన్నారు. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి మనకంటూ అవకాశం వస్తే మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. దానికి అనుగుణంగా ఆలస్యమైనా కాస్త మనమంతా కూడా తేరుకొని ఈసారి మనవాడే రావాలని చెప్పిన ఆలోచనలు అందరూ కూడా మద్దతునిచ్చి ఈ పదవినిచ్చిన తదుపరి ఈ ప్రాంతానికి జరగబోయేటువంటి అభివృద్ధి పైన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారితో, శ్రీధర్బాబు గారితో, అదేవిధంగా ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహతో మాట్లాడి వారు రావాల్సి ఉండే అసలు భూమి పూజ బంగ్లా అయిన తర్వాత వస్తే బాగుంటుందని చెప్పి సూచన గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఫౌండేషన్ మనమే చేసుకుందాం, భవన నిర్మాణానికి వాళ్ళు ఇద్దాం, ఇతర మంత్రులు ఇద్దామంటే వారి సహకారం కూడా ఈ సందర్భంగా మనకు ఉందన్నమాట. ఈ క్రమంలో నిధులు ఉన్నాయి, వెంటనే టెండర్లు పెట్టుకొని భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టయితే పేద ప్రజలకు ఉపయోగం ఉంటుంది. పేద ప్రజలకు చేతులిచ్చేవాళ్ళం అవుతాం. మీ స్థాయిలకు సహాయాన్ని అందించాలని చెప్పిన సంకల్పం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో అది వైద్య రంగంలో పేదలకు ఇక్కడే సుమారు 15,000 పైన జనాభా ఉన్నటువంటి ఇక్కడ చుట్టుపక్కల మాండాల మన ప్రాంతం వచ్చింది, గిరిజన తండాలే కొన్ని గ్రామాలకు సంబంధించి అనుసంధానం ఉంటుంది. కాబట్టి వైద్య పరంగా మెరుగైన సేవలు అందించిన వాళ్ళు అవుతాం పేదలకు అనేటువంటి ఆలోచనతోటి పట్టుబట్టి ఈరోజు ఇక్కడ ఉండాల్సిందని చెప్పని ఈరోజు మనం ఇక్కడ వైద్య శాఖ ద్వారా ఏరియా ఆసుపత్రికి తీసుకుని రావడం జరిగింది. భూమి పూజ